బాంకీపూర్ ఫలితం గురించి, ప్రశాంత్ కిషోర్ పీకే గెలవడం గురించి ఇప్పుడు దేశమంతా ఎందుకు మాట్లాడుతూ ఉంది? అది చూసి చాలా మందికి చిర్రెత్తి, ఆఫ్టర్ ఆల్ ఒక అసెంబ్లీ బై ఎలక్షన్ జరిగితే ఇంత హడావుడా అని అంటా ఉన్నారు. పక్కన ఇంకొందరు మాత్రం కాదు 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 ఇది న్యూ బిగినింగ్ అని ప్రొజెక్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ లో ఏది నిజం? ఆఫ్టర్ ఆల్ బై ఎలక్షనా, లేదంటే మార్పుకి ఇది మొదలు అని అనుకోవచ్చా? ఏం మార్పు, ఎలాంటి మార్పు? నేను రెండు విషయాలు డిస్కస్ చేస్తా. ఒకటి, అసలు ప్రశాంత్ కిషోర్ ఎలాంటి రాజకీయం నడుపుతున్నారు, బీహార్ లో ఆల్రెడీ ఎలాంటి టాక్ మొదలైపోయింది అనేది ఫస్ట్ది. రెండోది, బహుశా మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ కనిపించకపోవచ్చు, ఐఎమ్ షూర్. అందుకోసమే ఆ బై ఎలక్షన్ గురించి తెలిస్తే గనక బాంకీపూర్ కి ఎంత గ్రావిటీ ఉందో, ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది ఎందుకు ఇంపార్టెంటో ఖచ్చితంగా అర్థమై తీరుతుంది. ఏంటా బై ఎలక్షన్, ఏంటా ఇంపాక్ట్ చూద్దాం రండి. పైగా నిరంతరం ఎదుటోళ్ళని బూతులు తిట్టడం, ద్వేషించడమే పనిగా పెట్టుకున్న రాజకీయం నడుస్తున్న రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ గురించి తెలుసుకోవడం అనేది ఇప్పుడు నిజంగా నీడ్ ఆఫ్ ద అవర్. బాంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ గెలవడం గురించి దేశమంతా, మరీ ముఖ్యంగా హిందీ బెల్ట్ అంతా ఎందుకు అంతలా మాట్లాడుతోందో తెలియడానికి ముందు అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ అర్థం కావాలి. బాంకీపూర్ అర్బన్ ఏరియా, అప్పర్ క్యాస్ట్ ఓట్స్ ఎక్కువగా ఉన్న ఏరియా. బీహార్లో సరదాగా అంటుంటారు బాంకీపూర్ లాంటి నియోజకవర్గాలు గుజరాత్ లాగా ఉంటాయి అని. ఎందుకు అంటే అర్బన్ ఏరియాస్ ఎక్కువ, అప్పర్ క్యాస్ట్ ఎక్కువ, బీజేపీకి ఫుల్ సపోర్ట్ ఉండే కాన్స్టిట్యున్సీ అనమాట. క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా చూసినా గానీ ఇదే విషయం అర్థమవుతుంది. నితిన్ నబీన్ ఉన్నారు కదా, ఆయన కాయస్థా కమ్యూనిటీ. కాయస్థా అంటే మన దగ్గర కరణాలు అంటూ ఉంటారు, ఆ కమ్యూనిటీ అనమాట, అప్పర్ క్యాస్ట్. ప్రశాంత్ కిషోర్ ఏమో బ్రాహ్మిన్. ఆ తర్వాత ఆర్జేడీ పోటీ పెట్టింది కదా మహిళా నాయకురాల్ని, థర్డ్ ప్లేస్ వచ్చారు ఆమె వైశ్య, రేఖా గుప్తానే ఏదో ఉంది ఆమె పేరు. చూడండి, అన్ని పార్టీల వాళ్ళు అప్పర్ కాస్టే, పైగా అర్బన్ కాన్స్టిట్యున్సీ, బీజేపీకి హోల్డ్ ఉన్న ప్రాంతం. అలాంటి చోట్ల కూడా ప్రశాంత్ కిషోర్ గెలిచాడు అంటే బీజేపీకి అసలు ఏ హోపు లేకుండా, ఏ దశలో కూడా ఫైట్ ఇవ్వలేనట్టుగా, అధికారంలో ఉండి కూడా, పైగా సమ్రాట్ చౌదరి లాంటి ముఖ్యమంత్రికి పగ్గాలు అందుకున్నాక తొలి బై ఎలక్షన్ అంటే ఎంత క్రూషియల్. అయినా సరే ఇన్ని అడ్వాంటేజెస్, ఆపర్చునిటీస్ బీజేపీ దగ్గర ఉన్నా గానీ వాటన్నిటినీ కాదని నెగ్గారు, గెలిచారు ప్రశాంత్ కిషోర్. అందుకోసమే అర్బన్ ల్యాండ్స్కేప్ ని బట్టి చూసినా, సోషల్ ఈక్వేషన్ బట్టి చూసినా, పొలిటికల్ సినారియోని బట్టి చూసినా బాంకీపూర్ వెరీ స్పెషల్ అని హిందీ బెల్ట్ మొత్తానికి అర్థమవుతాం. కారణాలు చాలానే ఉన్నాయి కదా, లిస్ట్ ఇంత పొడుగుంటుంది చెప్తే. బాంకీపూర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ సిట్టింగ్ సీటు. ఇప్పుడు ఆ సిట్టింగ్ సీట్ ని బీజేపీ ఓడిపోయింది. పైగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, ఏది 2025 ఎన్నికల్లో ఆయనకి 50,000కు పైగా మెజారిటీ వచ్చింది. ఇదిగో ఇప్పుడు పోలైన ఓట్లు చూడండి, అప్పుడు మెజారిటీ, ఇప్పుడు ఓట్లు అంతే కనపడతా ఉన్నాయి కదా. అంటే జనం అభిప్రాయం ఇంతలా మారింది అని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఇంకొందరు అయితే బీహార్ లో రాజకీయం మార్పు మీద, అక్కడ నాయకత్వం మీద, బీజేపీ ధోరణి మీద ఇది తీర్పు అంటా ఉన్నారు. ఎందుకని అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు నితీష్ కుమార్ చైర్ లో ఉన్నారు, ఆయనే ముఖ్యమంత్రి అని ప్రొజెక్ట్ చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఆయన్ని పక్కన పెట్టి సమ్రాట్ చౌదరి అని ఆయన్ని తీసుకొచ్చారు. తీరా చూడబోతే చదువు సంఖ్యల విషయంలోనే కాదు, కాండక్ట్ విషయంలోనే కాదు, పొలిటికల్ గా స్టేచర్ విషయంలో కూడా బీహార్ కు ఉండాల్సిన క్లారిటీ సమ్రాట్ మీద ఆల్రెడీ ఉంది. వీటన్నిటికీ తోడు మూడోది ముఖ్యమైనది కాక్రోచ్ పోరాటం. కాక్రోచ్ పోరాటంలో జంతర్ మంతర్ దగ్గర హోరెత్తించిన వాళ్ళలో ఎక్కువ మంది యువత యూపీ, బీహార్ వాళ్లే. అందుకే ఆ పోరాటం యూపీకి, బీహార్ కి పాకడానికి ఎక్కువ టైం పట్ల. పైగా చూడండి, ఇలాగా బీజేపీ కార్యకర్తలతో ప్రత్యర్థులు తలపడిన దృశ్యాలు పాట్నా వీధుల్లో చాలా కనపడినాయి. యువత నిరసనకి దిగితే సిత కొట్టారు వాళ్ళని పట్టుకుని. కొట్టేసరికి యువతని కొట్టేస్తా ఉన్నారు, బాధేస్తా ఉన్నారు అని అందరిలోనూ ఆక్రోశం తీవ్రంగా పెరిగింది. అన్నిటికీ మించి ప్రశాంత్ కిషోర్ రాజకీయాన్ని నడుపుతున్న తీరు చూస్తే నాకు దబంగ్ సినిమాలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది, ఓంపురిది. బాబు నేతా కమ్ హల్వాయి జ్యాదా లగ్తే హై, బహుత్ మీఠా బోల్తే హై. గుర్తుందా మీకు? ఆయన ఏమంటున్నాడు అంటే, నేతాజీ లీడర్ కంటే కూడా హల్వా లాగా అనిపిస్తాడు, చాలా తీయగా ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే అంటూ ఉన్నాడు కదా. ప్రశాంత్ కిషోర్ కూడా సేమ్ టు సేమ్ అంతే. మాట తీరు గురించి చెప్తున్నా నేను, అంతవరకే తీసుకోండి. మాట తీరు ఎలా ఉంటుందో చెప్పడానికి నేను ఒక క్లిప్ చూపిస్తా. तमिलनाडु में, पंजाब में जहाँ लोग गए काम करने, अपना पेट काटता है, हड्डी गलाता है, गाली सुनता है कि घरे 5-6 हजार रुपया भेजेंगे तो हमारा बाल बच्चा खाएगा. ఎన్నికల ప్రచార సమయంలో చెప్పాడు ఈ మాట ఆయన. బీహార్ పిల్లగాళ్ళు తమిళనాడుకో, గుజరాత్ కో, పంజాబ్ కో పోయి ఫ్యాక్టరీలో పనిచేస్తా ఉన్నారు. అంతా పనిచేస్తే బూతులు
తిరుగుతా వాళ్ళని పని చేయించుకుని వాళ్ళకి ఇచ్చేది 12,000 15,000, మీకు వాళ్ళు ఆ డబ్బుల్లో ఖర్చులు పోగా 4,000 5,000 పంపుతారు. ఆ డబ్బులతోనే కదా మీరు బతుకుతున్నారు. మన యువత జీవితాలని పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టి మనం బతుకు ఈడుస్తా ఉన్నాం అని చెప్పడమే కాదు, ఇంకొక మాట కూడా అన్నారు చూడండి. 500 रुपया पे वोट लीजिएगा, फिर मुखिया आएगा चोरी करेगा. మనమేమో ఇక్కడ 4-5 వేలకి ఓటు అమ్ముకుంటా ఉన్నాం అన్నారు కదా. తగులుతుందా లేదా ఆ మాట? అంటే మన కుర్రాళ్ళ నెల కష్టం నానా యాతన పడి ఇతర రాష్ట్రాల్లో మజ్దూరి కూలి చేసి మనకు పంపించేది 4-5 వేలు. మనమేమో మన ఓటుని 4-5 వేలకి అమ్ముకుంటున్నాం, 5 ఏళ్లకి 5 వేలతో సరిపెట్టుకుంటున్నాం అని ఒక పోలికి తీసుకొచ్చారు చూసారు ఆయన. ఇది చాలా విషయాలను చెప్పింది. బీహార్ లో ఓట్లు కొనుక్కుంటున్నారు అనే విషయాన్ని చెప్పాడు ఆయన. యువత పనులు లేక కూలి కోసం పొట్ట చేత పట్టుకు పక్క రాష్ట్రాలకు పోతున్నాడు అని చెప్పారు. అన్నిటికీ మించి జనాన్ని దశాబ్దాల తరబడి అలా వదిలేసింది రాజకీయం గాలికి అనే విషయాన్ని ప్రొజెక్ట్ చేసి చాలా నింపాదిగా ముందుకెళ్తా ఉన్నాడు. పైగా ఇంకో విషయం కూడా చూపిస్తా. बांकीपुर की जनता ने ये संदेश दिया है भाजपा के नेतृत्व को कि भाई आप अच्छे आदमी को बिहार का मुख्यमंत्री बनाइए. గెలిచిన తర్వాత చెప్పాడు ఈ మాట ఆయన. బాంకీపూర్ బీజేపీ నాయకత్వానికి మెసేజ్ ఇచ్చింది, ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చమని చెప్పింది అంటున్నాడు కదా. ఆ మాట తీరు చూస్తేనే, ఆ వ్యూహం చూస్తేనే ప్రశాంత్ కిషోర్ ఎంత లోతైన రాజకీయ నాయకుడు అనేది అర్థమవుతుంది. ఎక్కడో ఒక ఇంగ్లీష్ పోర్టల్లో చూసా, ఇదిగో చూడండి, పాటలీపుత్రంలో చాణక్యుడు గెలిచాడు అని రాశారు చూసారా, సరిగ్గా సూట్ అవుతుంది ఆ మాట. ఎందుకని సామ్రాట్ చౌదరి విషయంలో ప్రశాంత్ కిషోర్ అలాంటి స్టాండ్ తీసుకున్నారు? ముఖ్యమంత్రిని మార్చాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? అదే అసలు రాజకీయం అంటే. మన దగ్గర అంటే ఎదుటోళ్ళు గిట్టకపోతే కదిలితే మెదిలితే వాళ్ళు ఊపిరి పీల్చినా గానీ గాలంతా లాగేస్తున్నారు అన్నట్టుగా విద్వేష ప్రచారాలు చేస్తుంటాము. ఎదుటోళ్ళని గొడ్డల పార్టీ అని, వాళ్ళ చేత బూడిది పార్టీ అనో వెన్నుపోటు పార్టీ అనో అనిపించుకుంటూ అదే రాజకీయం అన్నట్టుగా కుతంత్రాలతో నిండిపోయి ఉంటది కదా మన పొలిటికల్ ఎరీనా అంతా. వేరే ప్రశాంత్ కిషోర్ చూడండి, చాలా వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రిని మార్చండి అని చెప్తా ఉన్నాడు కదా. ఎందుకని? ఈయన మార్చండి అని చెప్తాడు, వాళ్ళు మార్చరు. ఈ ఎజెండా కంటిన్యూ అవుతానే ఉంటది. ముఖ్యమంత్రి పనితీరుని, క్రెడెన్షియల్స్ ని, ఆలోచన ధోరణిని, కెపాసిటీని ఎజెండా చేస్తాడు పీకి. ఆల్రెడీ చేయడం మొదలైంది. సమ్రాట్ చౌదరి ఏం చదివాడో చెప్పండి, సర్టిఫికేట్ చూపించమనండి, 10th 7th అని అడుగుతాడు ఆయన. सम्राट चौधरी उनको ये बता देना चाहिए कि वो 10वां पास किए हैं कि नहीं. చదువు విలువ తెలియని ముఖ్యమంత్రి ఉంటే గనక రాష్ట్రం పరువు పోతుందా పోదా అంటూ ఉంటాడు. పైగా బీహార్ యువత ఎంతకాలం పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలి పనులు చేయాలి, కనీసం మన రాష్ట్రంలో కూలి పనులు కూడా చూపించలేనంత వెనకబాటు ఉందా మనకి అంటూ ఉంటాడు. పైగా చాలా వ్యూహాత్మకంగా. गुजरात के लोग 1 लाख करोड़ के बुलेट ट्रेन पर चलेंगे, वो ठीक है, लेकिन हम लोग को कम से कम पैसेंजर भी तो मिलना चाहिए. చూశారు కదా ఈ డైలాగు. గుజరాత్ లో బుల్లెట్ ట్రైన్ తిరుగుతా ఉంటే మన దగ్గర ప్యాసింజర్ రైలు అన్న తిరగాలి కదా బా అంటూ ఉంటాడు. చిర్రెత్తిపోతుందా లేదా? చాలా స్లోగా ఈ ఎజెండాని ఎక్కిస్తా ఉన్నాడు. పైగా ఇవన్నీ వాస్తవం కూడా. వాస్తవం నీకెలా తెలుసు అంటారేమో. నాకు బీహార్ తో భౌగోళికంగా దగ్గరగా చూసిన అనుభవం ఉంది. పట్నా చుట్టుపక్కలే కాదు, అరారియా లాంటి అరాచక ప్రాంతాలు ఉంటాయి, 6 తర్వాత బయటకు రాకూడదు అంటారు అక్కడ. అలాంటి ప్రాంతాల గురించి కూడా తెలుసు. అన్నిటికీ మించి మా కాలనీలో మజ్దూరీ చేసేందుకు, అంటే కన్స్ట్రక్షన్స్ లో కూలి పని చేసేందుకు వచ్చిన బీహార్ కుర్రాళ్ళు పచారీ కొట్లకు వచ్చి సాయంత్రం పూట, అన్నా నా దగ్గర 3,000 ఉంది, ఫోన్ పే చేస్తావా మా వాళ్ళకని అడుగుతూ ఉంటారు ఆ షావుకారిని. ఆయనేమో రాజస్థాన్ నుంచో గుజరాత్ నుంచో వచ్చిన వ్యాపారి. 1000కి 20 రూపాయలు తీసుకుని ఫోన్ పే చేస్తుంటారు. అంటే కూలి పని చేసి సంపాదించుకున్న 1000 రూపాయల్లో ఫోన్ పే కోసం 20 రూపాయలు ఖర్చు పెట్టుకునేంత బీదరికంలో, అమాయకత్వంలో బీహార్ ఉంటుంది. నేను ఆ అక్కరతో చెప్తా ఉన్నా ఈ మాట. చాలా దారుణం కదా. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళకి కూలిగా, వీళ్ళకేమో బ్యాంకులో వేసుకోవడానికి 6ంటికో 7ంటికో వదులుతారు కదా వీళ్ళని. అందుకని 3,000 మీద 60 రూపాయలు కిస్తీ కట్టి ఇంటికి పంపించుకునే పరిస్థితిలో ఉంటుంది బీహార్. అందుకోసమే బీహార్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పైగా రాజకీయం ఎలాగా పట్టి నలిపేస్తా ఉంది బీహార్ అని చెప్పడానికి బాంకీపూర్ రియాక్షన్ ఒక ఎగ్జాంపుల్ కదా. అందుకోసమే ఇప్పుడు ఇంత బజ్ వస్తా ఉంది. ఇక అన్నిటికీ మించి బాంకీపూర్ ఫలితం చూస్తే నాకైతే ఒక బై ఎలక్షన్ గుర్తొచ్చింది. ఈ పోలిక, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడా దొరకదు. ఐ స్వేర్ అని చెప్పా కదా మొదట్లో. అదేంటో తెలుసా? జబల్పూర్ 1974. తెలుసా జబల్పూర్ లో ఏం జరిగిందో? 1974 అంటే సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ చెలరేగిపోతున్న రోజులు. దేశమంతా కుత ఉంది. కాంగ్రెస్ ని ఎలాగైనా ఓడగొట్టాలి అని ఎదురు చూస్తా ఉంది. ఆ టైంలో జబల్పూర్ సిట్టింగ్ ఎంపీ గోవింద్ దాస్ అనే ఆయన హఠాత్తుగా చనిపోయాడు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జబల్పూర్ అప్పటికి 74 వరకు కాంగ్రెస్ కంచుకోట, ఓడిపోలా. జస్ట్ లైక్ బాంకీపూర్ లో 95 నుంచి ఎలాగైతే బీజేపీ ఓడిపోలేదంటున్నారో అలాగా. అలాంటి చోట ఎలాంటి వ్యూహం తెర మీదకి వచ్చిందో తెలుసా? 27 ఏళ్ల కుర్రాడు, ఆయన పేరు శరద్ యాదవ్. గుర్తొచ్చాడా? 90s లో రాజకీయాలు ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ 27 ఏళ్ల శరద్ యాదవ్ ని జయప్రకాష్ నారాయణ విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జబల్పూర్ లో నిలబెట్టారు 74 బై ఎలక్షన్ లో. ఎందుకు నిలబెట్టారంటే జబల్పూర్ లో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతా ఉన్నాడు. అక్కడ పరిస్థితులు తెలుసు అని నిలబెట్టేసరికి జబల్పూర్ నెత్తిని పెట్టుకుని గెలిపించారు
గెలిపించింది, కాకలు తీరిన కాంగ్రెస్ ని ఓడగొట్టి పంపించింది. అంతే, దేశవ్యాప్తంగా ఒక మొమెంటం స్టార్ట్ అయింది. ఓడిపోతా ఉంది కాంగ్రెస్, ఇందిర వెళ్ళిపోవాల్సిందే అని మాట్లాడారు. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక కాంగ్రెస్ చేయరాని తప్పులు చేసి వ్యతిరేకతను మరింత పెంచుకుంది. 77లో జనతా ప్రభుత్వం వచ్చింది కదా, అలా రావడానికి కారణమైన పునాదైన బై ఎలక్షన్ జబల్పూర్. తెలుసా మీకు? ఉత్తరాదికి తెలుసు ఇప్పటికీ. అందుకోసమే ప్రశాంత్ కిషోర్ గెలవగానే కొంతమంది యూత్ ఒక కామెంట్ చేశారు, धरती ने बदलने का काम किया जयप्रकाश नारायण। आप लोग ये చూశారు కదా ఆయన ఏమన్నారు? దేశ రాజకీయాలను ఎప్పుడు బీహారే మారుస్తుంది, అప్పుడు జయప్రకాష్ నారాయణ మార్చారు, ఇప్పుడు పీకే అని చెప్తా ఉన్నారు కదా. కారణం ఏంటి అంటే, బీహార్ అతిపెద్ద రాష్ట్రం, డీలిమిటేషన్ అంటూ జరిగితే 80కి పైగా పార్లమెంట్ సీట్లు ఉండే రాష్ట్రం అవుతుంది. అలాంటి చోట్ల ప్రశాంత్ కిషోర్ లాంటి పర్సనాలిటీకి ఇంపాక్ట్ పెరిగితే బీజేపీకి బ్రేకులు పడినట్టేనే కదా. పైగా అన్నిటికీ మించి కాక్రోచ్ పోరాటం పొలిటికల్ రిజల్ట్ గా ట్రాన్స్లేట్ అవుతుంది, ఆలోచన ఉన్న వాళ్ళు గెలుస్తున్నారు అని హోప్ ని, హైప్ ని, రైజ్ ని బాంకీపూర్ ఇచ్చింది కదా. అందుకోసమే ఇప్పుడు బాంకీపూర్ గురించి దేశం మాట్లాడుతూ ఉంది. అందుకోసమే జబల్పూర్ ఉప ఎన్నికతో బాంకీపూర్ కి దగ్గర పోలిక కనపడతా ఉందా అనుకోవచ్చా? మీరైతే ఏమంటారు? ప్రశాంత్ కిషోర్ రాజకీయం గాని, ఆయన రాబోయే రోజుల్లో చూపించే ప్రభావం గాని ఎలా ఉండొచ్చు? బాంకీపూర్ దేశానికి ఏం చెప్తా ఉంది అంటే ఏమంటారు? తెలుసు కదా, సరుకున్నోళ్ళు సబ్జెక్ట్ మాట్లాడతారు, బుర్రున్నోళ్ళు బూతులు వాడరు. దిస్ ఈజ్ కీ టాక్స్.